చాలా వేగంగా, ఎంత వేగంగా అంటే పౌలు చెప్తాడు, సహోదరులారా, సహోదర ప్రేమ గురించి మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మాట ఎవరికైనా చెప్తారా? చర్చెస్లోనే నేను సీనియర్, నువ్వు జూనియర్ అని చెప్పుకోవట్లేదా? నేను పెద్ద సేవకుడిని, చిన్న సేవకుడిని చెప్పుకోవట్లేదా? ఇవన్నీ చెప్పుకోవడానికి పక్కన పెడితే వాస్తవానికి ఇవన్నీ మన బలహీనతలు కాదా? కానీ అపోస్తలుడు పౌలు తెస్సలోనిక సంఘానికి వస్తే మాత్రం, సహోదరులారా, ఈ విషయం గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు వాస్తవానికి. ఎందుకని? దే ఆర్ వెల్ మెచ్యూర్డ్ పీపుల్. సహోదర ప్రేమ విషయంలో వాళ్ళు ఎంతో చక్కగా, ఇంకొక మాట రాయబడి, దేవుడి ప్రేమ చేత నేర్పించబడ్డారు, దేవుడి చేతే నేర్పించబడ్డారంట. నీకు తెలుసా లేదండి, ఈ రోజుల్లో వచ్చిన కష్టం అంతా ఇదే వాస్తవానికి. వాళ్ళు సహోదరత్వాన్ని సరిగ్గా చూడలేకపోతే కనుక సమస్య అంతా చాలా పెద్దది. అది ప్రస్తుతానికి సమస్య లేవు, అట్లా అనొద్దు. సమస్య ఏ రోజైనా పుట్టిద్ది, ఏ నిమిషమైనా పుట్టిద్ది. ఎందుకు తెలుసా? వాళ్ళ మధ్యలో ఏం లేదు, సహోదర ప్రేమ లేదు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. మనం చెప్పొచ్చు ఎంతో చక్కగా హుందాగా జరిగింది మీటింగ్, కానీ కాదు అసలు విషయం. మనుషులు తమ స్థాయిని సహోదరుల మధ్యలో తెలుసుకోలేకపోతే స్టిల్ ప్రాబ్లం అక్కడ ఎగ్జిస్ట్ అయ్యే ఉంది వాస్తవానికి. స్టిల్ ప్రాబ్లం అక్కడ తిరుగుతూనే ఉంది. అక్కడ ప్రాబ్లం ఈ భూమి మీద ఉండదా? మానవుల్లో ఉండదా? దేవుడు నమ్ముకున్న ప్రజల్లో తమ మెదడులో తిరగదా? తిరుగుద్ది. కానీ సహోదర ప్రేమ తెలిసినోడు దాన్ని వెనక్కి తీసుకురాగలడు. పొరపాటు చేస్తాడు, బట్ తిరిగి వెనక్కి తీసుకురాగలడు. ఇది అపోస్తలుడు పౌలు యొక్క రైటింగ్స్లో చాలా గట్టిగా కనపడుతుంది. అంతేకాదు, ఇదే సబ్జెక్టు నేను సువార్తలో కూడా చూసినప్పుడు నా కళ్ళు పెద్దయ్యాయి. అదే నేను ఇప్పుడు మీ మధ్యలో చెప్పబోతున్నాను. దయచేసి ఆ వచనాన్ని ఒకసారి చదవాలని నేను అనుకుంటున్నాను. చూడండి, 4వ వచనం, 5వ వచనం. ఎలాగనగా, దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగానే కామా ఉంది అక్కడ కదా. అంటే మీరు ఏర్పరచబడిన సంగతి అనగా సువార్త. మీరు గమనించారా? సువార్త చెప్పడం అనేది ఏర్పరచబడ్డారు అని చెప్పే మాటతో సమానం యాక్చువల్గా. నిజానికి సువార్త అంటే పాపం నుంచి రక్షించబడడం అనేది మనకు నానుడి వాస్తవానికి. అది తప్పు కాదు. మన పాపం నుంచి విమోచించబడడం, నిత్య జీవానికి వారసులుగా ఉండడానికి ప్రభువుని నమ్ముకోగలగడం, దేవుడి ప్రేమను అర్థం చేసుకోగలగడం, ఆయన ప్రేమకు తగ్గట్టుగా రెస్పాండ్ అవ్వడం, ఆయనకి తగ్గట్టుగా మనం అప్పచెప్పుకోవడం తప్పు కాదు. కానీ నిజానికి సువార్త అనే పదంలో ఉన్నటువంటి హై టెంపో ఏంటంటే, ఉన్న విషయం ఏంటంటే, మీరు ఏర్పరచబడిన సంగతి. నిజానికి బైబిల్లో ఈ వర్డ్ చాలా స్పెసిఫిక్ అని చెప్పాలి. ఎందుకో తెలుసా? ఏర్పరచబడడం అనే పదానికి అర్థం ఏంటంటే, ఇంకా ఈ సృష్టి క్రియేట్ చేయబడలేదు, ఇందులో ఉన్నటువంటి సంగతులు ఆలోచించబడలేదు, బట్ స్టిల్ ఈ సృష్టిలో ఉన్నటువంటి మనుషులందరి గురించి ముందుగా ఆయన ఆలోచించాడు, దానికోసం ఒక ప్లాన్ వేసాడు, ఆ ప్లాన్ ఎగ్జిస్ట్ చేస్తూ ఉంటాడు. ఇది ఏర్పరచబడడం అనే పదానికి అర్థం. ఇదే మాట గ్రీకులో ఏదైతే పదం ఉందో సేమ్ వర్డ్ మళ్ళీ ఎక్కడ మెన్షన్ చేశారు తెలుసా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మెన్షన్ చేశారు. ఏర్పరచడం అనే పదాన్ని ఇక్కడి నుంచి మనం నేరుగా అక్కడ తీసుకెళ్తే ఏర్పరచబడడం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం, దయచేసి చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు కలిసి ఉన్నాయి, దాన్ని చదువుదాం ఒకసారి. దిస్ ఈజ్ ద గాస్పెల్. మీరు గమనించారా? ఇందులో విమోచన అనే పదం ఉందా? మీరు గమనించండి. యాక్చువల్గా విమోచన పదాన్ని తీసేద్దామా నేను అలా చెప్పట్లేదు, అలా అనుకోవద్దు, దయచేసి అలా ఆలోచించవద్దు. నా భాగం అంతా, నా భారం అంతా ఏంటో తెలిసే, సువార్త అనే పదానికి మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఇంప్లిమెంట్స్ ఉన్నాయి బైబిల్లో. ఆ ఇంప్లిమెంట్స్ మనం చూసినప్పుడు, అటువంటి లైట్లో నుంచి మనం సువార్త చెప్పినప్పుడు అది ఒరిజినల్ గాస్పెల్ అవుతుంది. అంతేకాదు దేవుడి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేదిగా ఉంటుంది. లేకపోతే ఏమవుతుందో తెలుసా? అక్కడ చాలా మనుషులు ఉన్నారు, పిల్లల్ని కానీ పడేస్తారు రోడ్ల మీద, వాళ్ళు పిల్లల్ని కనీసం పెంచరు. వాళ్ళు ఏమందాం, వాళ్ళే పిల్లల్ని కంటారండి మీరని చెప్తామా? అంతేకాదు దానికంటే పిల్లల్ని కనకపోవడం మంచిది అంటారా లేదా? యాక్చువల్గా ఇదంటారు. యాక్చువల్గా అంటే ఏంటి? సువార్త చెప్పడం తప్పని నేను అంటున్నానా? కాదు. మనలో ఏదైతే మొదలైందో అది మనం అనుకున్న దానికంటే పెద్దది, అది నేను చెప్పాలనుకుంటున్నాను. అంత మించేం లేదు. సువార్త గురించి దేవుడు నాకు చెప్పింది ఏంటో తెలుసా? నువ్వేదైతే అనుకుంటున్నావో అది దానికంటే చాలా పెద్దది. నువ్వు దాన్ని అర్థం చేసుకో. చాలాసార్లు నా చిన్నప్పటి నుంచి సువార్త గురించి చెప్పేటప్పుడు మనుషులు దేవుని నమ్ముకుంటే చాలు, ఆ నిమిషానికి జరిగే ప్రక్రియ అది. అంటే మనుషులు పుడితే చాలు. బట్ కానీ సువార్త అందరితో ఆగిపోలేదు. అది
నిజానికి సువార్త గురించి భారం ఉంటే అది అలా ఉండదు. అది ఎలా ఉంటుందో తెలిసే, ఏర్పరచుకోవడం అనే పదంలో ఉన్నటువంటి ఇంటర్లింక్ ఏంటనేది మనం అర్థం చేసుకుంటాం. ఏం చెప్తాడు ఇక్కడ అపోస్తులుడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకంటే ఆయన పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకి అనుగ్రహించాడు. నిజానికి నన్ను రాయమంటే నాకున్న సువార్త యొక్క అండర్స్టాండింగ్ బట్టి ఆ పదాన్ని ఎంత రాసేవాడిని అంటే, మన దేవుడు చాలా కరుణ కలిగినోడు. ఆ పదాలు కూడా లేవా? మన దేవుడు చాలా జాలి పడతాడు. అందుకని మనల్ని జాలిపడి ఆయన మనల్ని పాపం నుంచి తీసి పక్కన పెట్టాడు, నరకం నుంచి తప్పించుకునేలా చేశాడు. ఆ 2 పదాలు రాసి వదిలేస్తాం. నిజానికి ఆ పదాలకి ఏర్పరచుకోవడానికి ఈ పదానికి చాలా పెద్ద తేడా ఉంది. వాస్తవానికి మనుషుల్ని పాపం నుంచి విమోచించడం అనేది ఇట్స్ అ నెగిటివ్ సైడ్, జస్ట్ ఇట్ ఈస్ అ సొల్యూషన్ ఫర్ నెగిటివ్ సైడ్, దట్స్ ఆల్. బట్ కానీ ఏర్పరచుకోవడం అనేది ఆయన యొక్క నిత్యమైన ప్రణాళికలో ఉన్నటువంటి పాజిటివ్ సైడ్. ఆ సంగతి మనం అర్థమైనప్పుడు సువార్తలు ఇటువంటి ఇంప్లిమెంట్స్ ఉన్నాయా అది మనకు అర్థమవుతాయి. అపోస్తలుడు పౌలు ఏమన్నాడంటే, ఆయన కుమారుని సారూప్యంలోకి మీరు రావడానికి జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన మిమ్మల్ని క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ప్రేమ అనే వర్డ్ రాశాడు నేను అనుకుంటాను. ఎందుకంటే మనుషులు సాతాను యొక్క స్వభావం కలిగి ఆ వాడిని మాత్రం చూపించగలరు. కానీ ఆయన కుమారుడు స్వరూపంలోకి రావడానికి వాళ్ళు ఎంతో కష్టపడాలా, ఎంతో బలహీనతలు చూపిస్తారు. ఈ బలహీనతలన్నింటిలో కూడా ఆయన మనతో ఎలా బిహేవ్ చేయాలో తెలుసా? ప్రేమగా బిహేవ్ చేయాలి. అట్లా లేకపోతే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాం మనం? ఆయన కుమారుని స్వరూపంలోకి వెళ్ళలేము. ఎందుకు ఆయన కుమారుని స్వరూప్యం నేను అనుకున్నా యాక్చువల్గా. ఎందుకు మాటికి నీ కుమారుని స్వరూప్యం? దానివల్ల ఏం జరిగిద్ది? జస్ట్ సింపుల్. దేవుడి ప్రణాళిక అంతా ఒకటే. ఈ భూమి మీద ఆయన తన ఆధిపత్యాన్ని చూపించాలి. ఈ భూమి ఎవరిది? ఆయనది. మనుషుల్ని ఎందుకు చేశాడు? ఆయన పోలికలు, ఆయన స్వరూపంలో ఆ ప్రభుత్వాన్ని ఆయన చెయ్యాలని. వాస్తవానికి చాలా సింపుల్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. మానవుడు ఎందుకు తన పోలికలో తన స్వరూపంలో చేయబడ్డాడు అంటే, మనం సాధారణంగా ఈ షర్ట్ని మనం రెడీమేడ్ స్టోర్లో చూస్తే మన కొలతలతోనే ఉంటుంది అచ్చంగా. ఈ షర్ట్ ఎందుకు ఇట్లా చేశారని అడిగితే వాళ్ళు చాలా సింపుల్గా చెప్తాడు, మీరు వేసుకోవడానికి ఏంటి అంటే. వాస్తవానికి కదా, వాస్తవానికి అట్ ద సేమ్ టైం ప్రభు ఎందుకు మన పోలికల్లో ఆయన పోలికలు ఆయన స్వరూపంలో చేశారంటే, మన లోపలికి రావడానికే, మనలో నుంచి బయటకు రావడానికి. ఆయన ఒక్క మాటలో తప్పిపోలేనంత రీతిలో ఈ భూమి మీద తన ప్రభుత్వం స్థాపించడానికి. ఆదాము అవ్వలు ఊరికి తప్పిపోతారు, కానీ ఎవరు తప్పిపోరు? ఆయన కుమారుడు తప్పిపోడు. వాస్తవానికి ఆ కుమారుడు తప్పిపోకుండా ఉండాలంటే వీళ్ళందరూ ఏమవ్వాలా? ఆయన కుమారులు అవ్వాలా. ఆయన కుమారులు అందరూ చాలామంది ఉన్నారు. వీళ్ళని ఏమని పిలుస్తారు? సహోదరులు అని పిలుస్తారు. మీరు గమనించారా? కుమారులు చాలామంది ఉంటే అక్కడ సహోదరులను పిలుస్తారు. అందుకే సహోదరుడు భక్త సింగ్ అనే పదం ఎంతో వాల్యుబుల్. అది మనకు అర్థమైనప్పుడు వ్యక్తిగతమైన విషయాల నుంచి బయటకు రావడం ఎంత అవశ్యం అనే సంగతి మనకు అర్థమవుతుంది. సువార్త ఏం చెప్తుందంటే, దేవుడి యొక్క ప్రణాళిక చెప్తుంది. ఏంటి ఆ ప్రణాళిక అంటే, ఆయన మిమ్మల్ని విమోచించడం మాత్రమే కాదు, అంతకు మించి ఆయన ఎంతో చేశాడు. దాన్ని చూసి ఇప్పుడు విమోచించడానికి చెప్పండి అని చెప్తున్నాడు. యాక్చువల్గా మీరు కనుక ఎఫెసీ పత్రికలో ఉన్నటువంటి ఈ చాప్టర్ని జాగ్రత్తగా చదివితే, మన ప్రభువైన యేసుక్రీస్తు విమోచనాన్ని చాలా సైడ్ భాగాన్ని చెప్తాడు. సైడ్గా చెప్తాడు పౌలు. ఏం చెప్తాడు తెలుసా? ఇది సబ్జెక్ట్గా చెప్తాడు. అంటే చాలా పెద్ద సబ్జెక్ట్లో ఉన్న చిన్న సబ్జెక్ట్గా చెప్తాడు. అది చూడండి ఒకసారి. అక్కడే రాస్తుంది యాక్చువల్గా 7వ వచనం దయచేసి చదువుదాం. నెక్స్ట్ వచ్చిన చదువుదాం, అది ఇంకా బాగా అర్థమవుతాం. మీరు చదివితే ఈ వచనాలన్నీ కూడా ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ అయిపోయి ఉంటాయి. 8, 9 వచనాలు 7వ వచనంలో ఉన్న విషయాన్ని చెప్తున్నాయి అనుకోవద్దు. 7వ వచనం అనేది 8, 9 వచనాల కంటే కూడా చాలా చిన్నగా ఉండి 4, 5, 6 వచనాల్లో ఉన్నటువంటి విషయాలకే 7, 8 వచనాలు లింక్ అయి ఉన్నాయి. వాస్తవం డైరెక్ట్గా 7వ వచనం అనేది వీటి కోసమే ఇది అని చెప్తున్నారు, అంతే, అంతకుమించి ఏం కాదు. మనం చాలాసార్లు దేవుని నమ్ముకుంటే చాలా నీ జీవితం బాగుంటుందని చెప్తాం యాక్చువల్గా. బట్ దట్ ఈజ్ నాట్ ద ప్యూర్ గాస్పెల్ యాక్చువల్లీ. అది మనం అర్థం చేసుకోవాలని నా భారం ఉంటుంది యాక్చువల్గా. 7వ వచనంలో ఉన్నటువంటి విమోచనం అనేది 4, 5, 6 వచనాల్లో ఉన్నటువంటి సంగతిని 8, 9 వచనాలు ఎట్లా కోట్ చేస్తున్నాయో మనం చూస్తే కనుక మనకు అర్థమైంది ఏంటో తెలుసా? ఇందుకు కారణాన్ని బట్టి ఆయన మిమ్మల్ని విమోచించాడు. చాలా సింపుల్గా రాశాడు విమోచన అనే పదాన్ని. అనగా మీ అపరాధాలకి క్షమాపణ. అపరాధం అనే పదానికి అర్థం ఏంటి? అపరాధం అంటే ఏంటి తెలుసా? మనం పాపం చేసాము, మనం దేవుడి దగ్గర ఒప్పుకున్నాము, బట్ స్టిల్ మన మనస్సాక్షి మన మీద ఏం చెప్తుందో తెలుసా? నువ్వు పాపం చేసావు, నేరారోపణ చేస్తాను, దీన్ని అపరాధం అంటాం. బట్ మీ అపరాధాలు కూడా క్షమాపణ ఉందంటే మీ మనస్సాక్షి కూడా మిమ్మల్ని బాధపడినాయి. ఎందుకో తెలుసా? దేవుడు ఎంతకంటే పెద్ద ప్రణాళిక కోసం పిలిచాడు, మీరు పరిగెత్తి దాని దగ్గరికి వెళ్ళొచ్చు. అది దాని అర్థం. అపోస్తులు చెప్తున్న పదానికి అర్థం అది మనకు అర్థమైతే దేవుడిని నమ్ముకోవడం
పాప క్షమాపణ పొందడం అనేది ఇట్స్ ఎ స్మాల్ థింగ్. అది జనరల్, ఇట్స్ కామన్, ఇట్స్ ఫండమెంటల్. అది మనకు అర్థమవుతుంది. యాక్చువల్గా మనం ఆ లైట్లో చూసేటప్పుడు విశ్వాసం నమ్ముకోగానే వెంటనే మనం ఏం చేయాలో కూడా మనకు అర్థమవుతుంది. ఒక బిడ్డ పుట్టగానే డాక్టర్లు ఏం చేయమంటారో మనకు అర్థమైపోతుంది కదా. వెంటనే ఒక విశ్వాస దేవుడిని నమ్ముకోగానే వెంటనే మనం ఎక్కడికి వాళ్ళని నడిపించాలో కూడా మనకు తెలిసిపోతుంది. ఎక్కడికి నడిపించాలి? సంఘంలో విశ్వాస దగ్గర నడిపించాలా? నాకు తెలిసి ఇంత క్లారిటీగా, ఇంత డైరెక్ట్గా ఆ వచ్చిన బైబిల్ ఎక్కడ రాసి ఉండదు. మిమ్మల్ని శిష్యులుగా చేయండి అనే పదం మాత్రం డైరెక్ట్గా ఉంది కదా. వాస్తవానికి సమస్త జనులను ఏం చేయాలి? శిష్యులుగా చేయండి. శిష్యులు అంటే ఎవరు? సహోదరులు. మీరు వాళ్ళని సహోదరులుగా చేయండి. సహోదరులు చేస్తే ఎట్టన్నా వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేస్తారు యాక్చువల్గా అన్నారు అనుకోండి. గాస్పల్ నాకు సరిగ్గా తెలియలే వాస్తవానికి. దిస్ ఇస్ ద ప్రాబ్లం. అపోస్తలుల పౌలు తెస్సలోనికీయులతో సహోదరులని పిలవడు. లేకపోతే మేము ఓనర్సు, మీరెవరు సర్వెంట్స్ అని పిలవాలి లెక్క ప్రకారం. అంతేకాదు అపోస్తలుల పౌలు అన్నాడు, చూడండి దయచేసి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 2వ అధ్యాయము, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం దయచేసి గమనించండి. 6వ వచనం. మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నాను. మీ వలననే కానీ ఇతరుల వలననే కానీ మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. చూసారా ఎంత త్యాగం చేసాడు అపోస్తలుల పౌలు? అక్కడ అర్థమవుతుంది. నిజానికి త్యాగం కాదు, జనరల్, సామాన్యం. దేవుడి యొక్క ప్రణాళికను మనం చూసినప్పుడు అది జనరల్, సామాన్యమే. లేకపోతే మన సువార్త మానవ స్వయం అనే అపవిత్రమైన రంగు అంటుకుంటుంది దానికి వాస్తవానికి. అందుకే చాలామంది సువార్తలో కూడా తమ సొంత వ్యక్తిత్వంతో దేవుని నమ్ముకో అని చెప్పి గట్టిగా మాట్లాడతారు. ఎందుకని? వీళ్ళకేదో దొరికిపోయింది పూర్తిగా, అందుకని చెప్పి వీళ్ళు సేఫ్ సైడ్ ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళందరూ తక్కువగా చూస్తారు. యాక్చువల్ నేను చాలాసార్లు ఒక చోటకి వెళ్ళినప్పుడు ఆ దినాల్లో ధవళేశ్వరం దానికి పరిచయం పంపించారు. హెబ్రోన్ నుంచి లెటర్ ఇచ్చి 5 రోజులు పంపిస్తే ధవళేశ్వరం హెబ్రోన్ అక్కడికి వెళ్తే అగ్రహారంలో చర్చ్ ఉంది. ఎక్కడున్నది? అగ్రహారంలో ఉంది. రోజు ఆయన పంతులు గారు అనమాట వాస్తవానికి. అగ్రహారంలో చర్చ్ నేను చూడంగానే ఆయన నాకు సంతోషమైంది యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళు కూడా దేవుణ్ణి నమ్ముకోగలిగారు. ఇంకా పల్లెల్లోంచి కూడా వస్తున్నారు యాక్చువల్గా, లేదంటే అక్కడ ఉన్నటువంటి కాలనీ నుంచి కూడా వస్తున్నారు. అంటే వేరే అగ్రహారం వాళ్ళు జనరల్గా మిగతా క్యాస్ట్లు తక్కువగా చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా వస్తున్నారు అక్కడికి. నాకు సంతోషమైంది. మీరు ఇలా చేస్తున్నారు, చాలా సంతోషం అన్న. అంటే ఆయన ఏమన్నా తెలుసా? యేసు ప్రభు మా దేవుడు అండి అన్నాడు. ఫస్ట్ ఏమన్నా తెలుసా? యేసు ప్రభు మా దేవుడు అన్నాడు. చాలా సంతోషం అయిపోయింది. రెండోసారి కూడా యేసు ప్రభు మా దేవుడు అని అన్నాడు. చాలా సంతోషం. మూడోసారి నాకు డౌట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది తెలిసే? యేసు ప్రభు మీ దేవుడా, అందుకని చెప్పి నువ్వు పెట్టుకున్నావా? అంటే వాళ్ళకి దేవుడు కాదా? వాస్తవానికి వచ్చింది. ఇప్పుడు మీ దేవుడి దగ్గరికి వాళ్ళు వస్తున్నారా? ఎంత పెద్ద సమస్య తెలుసా ఇది అసలు వాస్తవానికి. యేసు ప్రభు అందరికీ ప్రభు అని పేతురు చెప్పాలి యాక్చువల్గా. అదే మనకు అర్థం అవ్వాలి. యేసు ప్రభు మీ దేవుడా అంటే బేపనోళ్ళ దేవుడా? ఒక్క వాటిని గమనించండి. అక్కడ వర్షన్ అదే వచ్చింది చాలా సింపుల్గా. ఒక్కసారి, రెండుసారి, మూడోసారి క్లియర్గా అర్థమైపోయింది అంతే. ఆయనకు అర్థమైందంటారా? ఖచ్చితంగా అర్థం కాదు. దైవజనుడు ఏం చెప్పాడు అది అర్థం కాల. అపోస్తలుల పౌలు చెప్తున్నాడు, సహోదరులారా. ఎంత మంచి మాట. ఆ మాట నేను ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాను. నేను ఇక ఆ మాట దగ్గరికి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాల దగ్గరికి వస్తా. ఎలాగనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త. అంటే ఏర్పరచబడడం అనేది ఇట్స్ ద మెయిన్ కంటెంట్ ఆఫ్ ద గాస్పెల్. అది మనం చూడాల్సినటువంటి పిక్చర్. తర్వాత ఎట్లాంటి విధానంతో సువార్త ప్రకటిస్తున్నారు అనేది కూడా ఆయన ఉద్దేశపూర్వకంగా చెప్తున్నాడు. ఏంటది? వాస్తవానికి మీరు ఏర్చబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రం కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతోనూ. చాలండి. వాస్తవాన్ని గమనించారా? ఈ 3 విషయాలు నిజానికి చాలా సింపుల్ అయిపోయింది మన వర్తమానం. శక్తితో, ఈ పరిశుద్ధాత్మతో, సంపూర్ణ నిశ్చయతతో, ఈ 3 విషయాలతో మన గాస్పెల్ అనేది ప్రకటించడం అనేది జరగాలి యాక్చువల్గా. ఈ 3 విషయాలు స్పాంటేనియస్గా మనలో ఉండాలి. నేర్చుకొని ఆ ఎక్స్ప్లెనేషన్ చెప్పడం దీన్ని కలిగి ఉండడం కాదు. దాన్ని అనుభవిస్తూ ఎడతెగ్గా మనం ఉండడం ద్వారా తెలియకుండానే మన గాస్పెల్ ఏర్పరచబడడం అనే ఆ సువార్తతో అవతలకు చేరుకుంటుంది యాక్చువల్గా. లేకపోతే ఏమవుతుందో తెలుసా? దాసులు అవ్వండి అని చెప్పి మనం బోధించినట్టే. దేవుని నమ్ముకోండి అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? దాసులు అవ్వండి అని చెప్పినట్టే వాస్తవం. నేను ఒక పెద్ద డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆయన రూమ్లో కూర్చొని చదువుకుంటున్నాడు.
ఆయన ఇంకా డాక్టర్ అవ్వలేదులేండి. ఆయన ఫారెన్ పోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. చాలాసార్లు ఆయన ఫారెన్ అప్లై చేశాడు, చాలాసార్లు రిజెక్ట్ చేయబడ్డాడు. సో ఇప్పుడు నేను వెళ్ళి ఊరికి కూర్చొని మాట్లాడుతుంటే, మీరు సువార్తకి వెళ్ళారా అని అడిగా నేను. ఎందుకన్నా సువార్తకి, వాళ్ళని కూడా దాసులు చేయాలా అన్నాడు ఆయన. అన్నాడు ఆయన. ఆయన ఏమన్నా తెలుసా, ఎందుకన్నా సువార్తకి, నాకే సంతోషం లేదు యాక్చువల్గా, నేను ట్రాక్ ఇచ్చేటప్పుడు నాకు ఆ ఫీల్ వచ్చిందన్నా అన్నాడు ఆయన. అది చాలా జెన్యున్గా మాట్లాడి మనం చెప్పం యాక్చువల్గా. మన లోపల వెనక్కి లాగే ఒక మరణ స్పర్శ కలిగి ఉండి కూడా దేవుణ్ణి నమ్ముకోమని చెప్పడం అది రైట్ అనుకుంటున్నాం మనం యాక్చువల్గా. చాలాసార్లు ఫ్లో ఆఫ్ లైఫ్ ఉండాలి మనలో. ఆ లైఫ్ అనేది లేకుండా మనం ఇచ్చే ట్రాక్ వాళ్ళకి ఎటువంటి ఉపయోగం కలిగించదని నేను చెప్పనివ్వండి. ఒకవేళ అది మనలోంచి ప్రవహించే జీవం కనుక లేకపోతే మనం ఇచ్చే ట్రాక్ అనేది ఒక మతానికి సంబంధించిన విషయం, ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం, అతను చాలా జెన్యున్గా మాట్లాడాడు. అతను తప్పు మాట్లాడింది అనుకోవట్లే, నువ్వు పాపివి కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయలే. అసలు విషయం ఏంటో తెలుసా, అతడు ప్రవహించే జీవం అంటే ఏంటో తనకు తెలుసుకోలేదు. దేవుడు ఎటువంటి సాల్వేషన్ ఇచ్చాడో, ఎటువంటి గాస్పల్ తను తాకగలిగిందో అది అతను అర్థం చేసుకోలేడు. అందుకని దాని మీద ఆధారపడటానికి బదులు అతను దేని మీద ఆధారపడతాడు తెలుసా, తెలివితేటలు, టాలెంట్లు, స్కిల్ఫుల్నెస్, మనుషుల మధ్యలో ఉన్న సంస్కారం, లేదంటే పరపతి, క్యాస్ట్, వీటి మీద ఆధారపడతాడు. ఇలా ఆధారపడినప్పుడు అతని యొక్క సంతోషం ఏమవుద్ది, రోజు రోజుకి తగ్గిపోద్ది, బలహీనం అయిపోద్ది, దిగులు పడిపోద్ది. ఇప్పుడు మీరేం చేస్తారు తెలుసా, ఇక్కడ ఒక సేవకుడు నుంచి ఉంటాడు, ఈయన ఏం చెప్పినా సరే తలకాయ ఉంచుకుని వెళ్ళాలి వాక్యం, అంతేనా? క్రిస్టియన్ లైఫ్ దానికోసమే పిలువబడిందా? నేనేమి ఎవరిని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేయట్లా, ఉన్న విషయం చెప్తున్నా, నా లోపల ఉన్న తలంపులు చెప్తున్నా. క్రైస్తవ జీవితం అది కాదు. క్రైస్తవ జీవితం మిక్కిలి స్వతంత్రమైన జీవంతో కలిగి ఉండి మనం స్వతంత్రమైన జీవాన్ని షేర్ చేస్తున్నాం. షేర్ చేస్తున్నాం. దేవుని నమ్ముకున్న వాళ్ళు దాసులు కాదు, స్వతంత్రులాడు. అది మనకు అర్థమైన రోజున మనం దేన్ని షేర్ చేస్తున్నామో తెలుసా, మన సహోదరుల్ని క్యాప్చర్ చేస్తున్నాం. ఇంకో మాట చెప్పాలని నేను ఇలా ప్రార్థన చేస్తాను, మా చుట్టుపక్కల మా సహోదరులు ఎవరున్నారో మాకు చూపించు ప్రభువా. జగత్తు పునాది వేయబడకుండా మా సహోదరులు ఎవరున్నారో మాకు చూపించు. దాసులు కాదు, జూనియర్స్ సీనియర్స్ అనే పదాలు లేవు. అది మనకు అర్థమైతే క్రిస్టియన్ లైఫ్ సచ్ ఎ వండర్ఫుల్ లైఫ్. అంతే కదా, అపోస్తలుడు పౌలు ఏం చెప్పంటే శక్తితో రావాలంట. జనరల్గా మనకి చాలా శక్తి ఉంది, బల్ల కొద్దగలను నేను, గట్టిగా అరవగలను నేను, చాలా అన్నం తినేయగలను, ఎక్కువ నీళ్లు తాగగలను, చాలా దూరం నడవగలను, కళ్ళు పెద్ద చేసి చూడగలను. నిజానికి ఇటువంటి పవర్ అక్కడ చెప్పబడలేదు. దైవికమైన పవర్ అని మనం చెప్తాం, బట్ వాట్ ఈజ్ దాట్, అదేంటి? ఎఫిషియన్స్లో ఉంది, దయచేసి మళ్ళీ ఆ చోటుకి వెళ్దాం. దయచేసి శక్తి అంటే ఏంటి అనేది దాని గురించి ఎఫిషియన్స్లో రాస్తుంది. దయచేసి మనం అక్కడికి వెళ్దాం. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం 17-19 వచనాలు కలిసి ఉన్నాయి. నేను చదువుతున్నాను యాక్చువల్గా. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయం. క్రీస్తునందు ఎప్పుడు వినియోగపరిచాడు ఆయన అర్ధరాత్రి పూట గలిలయ సముద్రం మీద వెళ్ళేటప్పుడు ఆయన పెద్ద వేవ్తో ఒక మాటలో సముద్రం పొంగినప్పుడు ఆయన తన శక్తిని ఉపయోగించాడని మనం అంటున్నాం. దేవుడి శక్తిని కాదు, వాస్తవానికి దేవుడు అక్కడ రాయబడిన పదం ఒకటే, మీరు గమనించండి. అది దైవత్వానికి సంబంధించిన విషయం కాదు. ఒక నిజమైన మానవుడు దేవుని నమ్ముకుంటే వచ్చే నిజమైనటువంటి పవర్ అది. అందుకే ప్రభు ఏమంటాడు తెలుసా, మీరు ఇంకనూ అల్ప విశ్వాసులై ఉన్నారా అనే పదం రాయబడి ఉంటుంది అక్కడ. దాని కింద ఏం రాసుంటుంది తెలుసా, మీరు అల్ప విశ్వాసులా, ఈయన ఎట్టివాడు అని అలా అనుకుంటే వాళ్ళే ఉంటారు తెలుసా. ఈయన దేని గురించి మాట్లాడతారు తెలుసా, నేను దేవుని కుమారుని మాట్లాడు, విశ్వాసానికి సంబంధించి మాట్లాడతారు. అంటే ఏంటి, ఈయన మానవత్వంలోనే పనులు చేయగలిగాడు, దైవత్వం అవసరం లేదు. ఇక్కడ విషయం ఏంటంటే ఆయన ఎప్పుడైతే సమాధి చేయబడ్డాడో ఆయన అక్కడి నుంచి తిరిగి లేపడానికి ఉపయోగించబడిన బలం అని చూసారా, ఇది వాస్తవానికి దైవికమైన పవర్. ఈ శక్తి గురించి అపోస్తలుడు పౌలు ఫస్ట్ చాప్టర్లో మాట్లాడుతున్నాడు. మనకు కావాల్సింది ఆ పవర్. జెన్యున్గా మనకు అసలు ఆ పవర్ లేనే లేదు. నేను ఎంత తెలివిగా బైబిల్ మాట్లాడుతున్నప్పటికీ కూడా ఐ డోంట్ హ్యావ్ సచ్ పవర్ విత్ ఇన్ మీ, నాలో అసలు లేనే లేదు అది. అపోస్తలుడు పౌలు అందుకే అంటాడు, ఇన్ ఆర్డర్ టు లివ్ హోలీ లైఫ్ యూ నీడ్ ఫ్రెష్ లైఫ్, న్యూ లైఫ్. దయచేసి ఒక వచనం చదవండి. రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. చూసారా, నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు. ఏంటి ఆ మాటకు అర్థం? చాలు బ్రదర్, చాలు, థ్యాంక్ యూ. సో నూతన జీవం అంటే పాత జీవం లేదా? పాత జీవంలో మోరల్స్ లేవా? ఇలా బతకాలి, ఇలా బతకూడదని జ్ఞానం లేదా? పంటి బిగ్గుతో మనం ఎన్నో విషయాలు చేసాంగా, అవన్నీ చేసి మేమే చేసామని బోర్డులు కూడా వేసుకున్నాం కదా యాక్చువల్గా చాలాసార్లు. దాని గురించి మాట్లాడబడలేదా? ఎగ్జాక్ట్గా అది కాదు.
క్రీస్తునందు వినియోగపరిచిన ఆ బలాతిశయము, విశ్వసించి మన యందు ఆయన చూపుతున్న శక్తి యొక్క అపరిమితమైన మహత్యం అంటే ఏంటో తెలుసుకోవాలి. అంటే ఏంటో తెలుసా? స్పాంటేనియస్గా ఆ బలం మనలోంచి ప్రవహించాలా. ఎవరిలో ప్రవహించుద్ది అది? మన పాత జీవానికి చచ్చిపోయిన వాళ్ళలో అది ప్రవహించుద్ది. ఎందుకంటే 6వ అధ్యాయం రోమపత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో ఆ పదం ఉంది చూడండి దయచేసి. రోమపత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. ఆయన మానవ యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉండును. చూసారా సెకండ్ నోట్ ఎలా రాయబడింది అక్కడ? మీరు ఆయన సిలువలో మరి వాస్తవానికి ఐక్యపరచబడితే ఆయన పునరుద్ధానంలో కూడా ఐక్యపరచబడాలి అని రాసి ఉండాలి. కానీ అక్కడ అట్ట రాయిలా, ఐక్యపరచబడతారు అని చెప్పి రాసింది. అంటే అర్థం ఏంటి? నువ్వు చచ్చిపోతే లేపేది ఎవరు? ఆయన. లెగుస్తానని లేదు డౌట్ నీకు అవసరంలా. నీ స్వయానికి చచ్చిపో, నీ సొంత బలాన్ని సిలువుకు అప్పచెప్పు. తెలియకుండా నీలో ప్రవహించేది ఏంటో తెలుసా? కొత్త బలం. అది చెప్తుంది యాక్చువల్గా అపోస్తలుడు పౌలు. మేము మాటతో మాత్రం రాలా, దేంతో వచ్చాం? శక్తితో వచ్చాం. ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ హెవెన్స్. అది మనకు అర్థమైనప్పుడు ఒక్కసారి చూస్తే చాలు. అది ఎంత బాగా చెప్పినా ఇది పాత జీవం బ్రదర్. వాళ్ళు ఎంతో చక్కగా వివరించినప్పటికీ కూడా ఇది పాత జీవం బ్రదర్, ఇది పాత జీవం, దీనికి ఎటువంటి కొత్త లైఫ్ యొక్క ఇంప్లిమెంట్స్ లేవని మనం చెప్తాం క్లియర్గా. కొత్త జీవంతో చిన్న వాక్యం చెప్తే ఇది ప్యూర్ లైఫ్ బ్రదర్. వీ కుడ్ ఫైండ్ ఈజీలీ దట్. మరి గమనించారు, ఈరోజు మనకు కావాల్సింది నేర్పుగా చెప్పగలిగే సువార్త కాదు, దైవికమైన శక్తితో మనం తీసుకెళ్ళగలిగే ఒక ఏర్పాటు. నిజానికి ఇది మీకు చెప్పుకోవట్లేదు, నాకు నేనే చెప్పుకుంటున్నాను. ఎందుకంటే సువార్త చెప్పాలనుకుంది ఎవరంటే నేనే. వాస్తవానికి దేవుడు నాకు చెప్పింది ఇది. నాకున్న భారాన్ని షేర్ చేసుకుంటున్నాను అంతే. ఒకవేళ కొంచెం హెచ్చు తగ్గులు ఎక్కువ వాయిస్తూ చెప్తున్నప్పుడు నేను ఎవరి గురించో మాట్లాడతానని మీరు అనుకోవద్దు. అది నా గురించే, ఎటువంటి సందేహం లేకుండా. నేను చాలాసార్లు గుర్తు చేసుకోవాలి, నా సొంత బలం పనికిరాదు. నాకు తెలిసింది చాలా ఉన్నప్పటికీ నా సొంత బలం పనికిరాదు. నేను చేసిన నష్టాలు చాలా ఉన్నాయి. సొంత బలాన్ని ఉపయోగించి మనుషులు దాసులు చేయాలనుకున్న గడియలు చాలా ఉన్నాయి. దే ఆర్ నాట్ సర్వెంట్స్ ఎనీమోర్. వాళ్ళు స్వతంత్రులు. అది నాకు అర్థం అవ్వాలి. స్వతంత్రులుగా కలిసి ఉండడం అంటే అర్థం కావాలి, శక్తితో కావాలి. నెక్స్ట్ ఆ వచనం చూసి నేను ముగించేస్తాను. ఆ వచనం శక్తి తర్వాత ఇంకేం వస్తుంది అక్కడ వాస్తవానికి? పరిశుద్ధాత్మతో. ఇంగ్లీష్ బైబిల్లో పరిశుద్ధాత్మ అనే పదానికి హోలీ స్పిరిట్ అని రాయాలి. లెక్క ప్రకారం అది అట్లా రాయకుండా స్పిరిట్ ఆఫ్ హోలీ అని రాస్తుంది. హోలీ స్పిరిట్ అని రాస్తే అది బాగా అర్థమవుతుంది కదా. స్పిరిట్ ఆఫ్ హోలీ అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నిజానికి పరిశుద్ధాత్మ అనే పదాన్ని చాలాసార్లు బైబిల్లో చెప్పబడినప్పుడల్లా దాని అర్థం ఏంటంటే, చాలా ఆత్మలు ఈ భూమి మీద తిరుగుతూ ఉంటాయి. ఈ ఆత్మలన్నీ పరిశుద్ధాత్మ కాదు, వాటిని ఇమిటేట్ చేస్తూ ఉంటాయి ఆయన్ని. బట్ పరిశుద్ధాత్మ సంథింగ్ డిఫరెంట్. ఆయన ఒక్కడే, ఆయనకి బదులు ఇంకొకటి ఉండదు. బట్ ఆయనకు స్వభావం ఏంటో తెలుసా? చాలా హోలీగా ఉండడం. సో ఇప్పుడు హోలీగా ఉండే ఆ విషయాన్ని చెప్పగలిగేది పరిశుద్ధాత్మ తప్ప మరొకటి కాదు. హోలీ అంటే ఏంటి అనేది ఇప్పుడు అసలైన సమస్య. హోలీ అంటే ఏంటి? తెల్ల బట్టలు వేసుకోవడం, లేదంటే చక్కగా దువ్వుకోవడం, చక్కగా స్నానం చేయడం. ఎందుకంటే మనుషులకు అర్థమైంది ఇదే. పరిశుద్ధ బల్ల అని చెప్పినప్పుడు తెల్లటి వస్త్రాలతో ఆ బల్లాన్ని అలంకరించడం, అది పరిశుద్ధ బల్ల అవుతుందా? మనుషుల కాన్సెప్ట్ ఎప్పుడు ఇదే. అంటే తెల్ల బట్టలు వేసుకోవద్దు అంటున్నానా నేను? అట్లా అంటలేదు. మనం చాలాసార్లు పరిశుద్ధత అనే పదానికి వైట్ కలర్ చెప్తాం, కానీ బైబిల్ ఎప్పుడు వైట్ కలర్ చెప్పదు. పరిశుద్ధత అనే పదానికి బైబిల్ ఎప్పుడు వైట్ కలర్ చెప్పలేదు. పరిశుద్ధత అనే పదానికి బైబిల్ చెప్పిన కలర్ గోల్డ్ కలర్. మనం చూస్తే వాస్తవానికి పరిశుద్ధ స్థలం అని ప్రత్యక్ష గుడారంలో ప్లేస్ ఉంది. లోపల చక్కటి వైట్ పెయింట్ ఉంటుందా? ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలంలో లోపల వైట్ పెయింట్ ఉండదు. ఏముంటుంది? బంగారం కలర్ ఉంటుంది. దాని పక్కన ఇంకోటి ఉంది, అతి పరిశుద్ధ స్థలం, హోలీ ఆఫ్ హోలీస్ అని చెప్పారు. యాక్చువల్గా హోలీ ఆఫ్ హోలీస్ అలా ఎందుకు రాశారబ్బా? ఎందుకో తెలుసా? దైవికమైన ప్రణాళికలో వాడబడాల్సిన టెర్మినాలజీ ఎప్పుడు ఇట్టనే ఉంటుంది. మనం చాలాసార్లు ఇట్లా మాట్లాడతాం, 7 అంటే పరిపూర్ణం, 12 అంటే సంపూర్ణం. నిజానికి బైబిల్ కొన్నిసార్లు ఏం చెప్పదు తెలుసా? 7 అంటే పరిపూర్ణం కావచ్చు, బట్ కానీ 12 పరిపూర్ణతలకే పరిపూర్ణత అట చెప్పాలి. పరిపూర్ణతకే పరిపూర్ణత అట చెప్పాలి. 7 ఈ భూమి మీద పరిపూర్ణత, 12 పరలోకంలో ఉన్న సంపూర్ణత అట చెప్పాలి. మనం చాలాసార్లు బైబిల్ యొక్క టెర్మినాలజీని ఇట్లా మాట్లాడం. సరే, అఫ్ కోర్స్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మతో ఎట్టొచ్చారు వీళ్ళు అంటే, నేను ఎంత బాగా కడుక్కున్నా అది పరిశుద్ధత అవ్వదు. నాలో పాపం లేకపోవడం పరిశుద్ధత కాదు. పరిశుద్ధత అంటే పరలోక సంబంధమైన విషయం. అది పరలోక సంబంధమైన రంగు నాకు అంటాలా. ఆ పరలోక సంగతిలో ఉన్న రంగులో ఉన్నట్టు ఆ రంగుని నేను చూసి దాని ప్రకారం నడిచినప్పుడు మాత్రమే నేను పరిశుద్ధం. ఇది నాకు అర్థం అవ్వాలా. నేను పాపం లేకుండా ఉండడం పరిశుద్ధత అనేది ఆనవాయితీ మనం చెప్పుకునే, కానీ బైబిల్ ఎప్పుడు అటు చెప్పలా. ఆ రెండు పక్కపక్కనే ఉంటాయి, కానీ బైబిల్ ఎప్పుడు అటు చెప్పలా.
మీరు ఎంత బాగా కడుక్కున్నప్పటికీ కూడా అక్కడ కట్టెను తీసి లోపలికి వెళ్ళాలి. గంగాలో ఉందా అక్కడ? ప్రత్యక్ష కూడా గంగాలో ఉందా? శుభ్రంగా కడుక్కున్నా నేను డైరెక్ట్గా లోపలికి వెళ్ళగలనా? కట్టెను తీయాల. కట్టెన అనే పదానికి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మీ శరీరమైన తెర తీయబడకపోతే మీరు లోపలికి ప్రవేశించలేరు. నా స్వయం సిలువ వేయబడకపోతే పరిశుద్ధాత్మ అనేది నాకు అర్థం కానే కాదు. నా స్వాభావికమైనటువంటి బలం, నా స్వాభావికమైన హోలీనెస్ అనుకునే ఒక రకమైనటువంటి కడుక్కోవడం, ఇది పరిశుద్ధత కాదు. పరిశుద్ధత అంటే సంథింగ్ కమింగ్ ఫ్రమ్ హెవెన్. అందులో నుంచి ఆయన మనలో ఒకడు నివసిస్తున్నాడు. ఆయనలోంచి బయటకు వచ్చేది మాత్రమే పరిశుద్ధత అవుద్ది. ఆయనకి తగ్గట్టుగా ప్రవర్తించేది మళ్ళీ పరిశుద్ధత అవుతాం. నా మాట మీకు అర్థమైంది లేదు? ఆయనకి తగ్గట్టుగా, ఆయన లాంటిది పరిశుద్ధత కానీ కాదు. ఆయనలోంచి బయటకు వచ్చేది మాత్రం పరిశుద్ధత అవుతుంది. ఇది మనకు అర్థం అవ్వాలి. నా ఇనిషియేషన్, నాకున్నటువంటి సువార్త అనే భారం ఎక్కడి నుంచి కలగాలో తెలుసా? నా లోపల ఉన్న పరిశుద్ధ ఆత్మ దగ్గర నుంచి కలగాలి. నా మైండ్లో ఉన్న మొరాలిటీలోంచి రాకూడదు. ఈ మొరాలిటీలోంచి వచ్చిందంటే దానికి బిగినింగ్ ఈ లోకమే, దానికి ఎండింగ్ కూడా ఈ లోకమే. అది పరలోకానికి ఎక్కిపోలేదు. నేను చాలామంది క్రైస్తవులను కలుసుకున్నా. వాళ్ళు ఎంతో గౌరవంగా బతుకుతారు, ఎంతో టైం టు టైం ఉంటారు. వాళ్ళ జీవితంలో నీతి అనే పదానికి అర్థమే లేదు. ఎందుకో తెలుసా? నీతి ఊరకనే రాదు, ఆయన నమ్ముకోవడం వల్ల వచ్చింది. ఊజు దేశమందు యోబు అనే మనుషుడు ఉన్నాడు. అతడు యెహోవా యందు భయభక్తులు కలిగినోడు, చెడుతనాన్ని విసర్జించినోడు. నీతిమంతుడిని రాసుందామని నేను అనుకున్నా. యాక్చువల్గా ఆడేం రాసిలే. నీతి ఊరికిన దొరకదు. మనుషుడు తన మొరాలిటీలో నీతిని సంపాదించలేడు. 42 చాప్టర్కి వెళ్ళిన తర్వాత తెలిసింది ఆ నీతి అంటే ఏంటో. వినికిడి చేత నిన్ను కూర్చిన వార్త నేను విన్నాను. ఎప్పుడైతే నిన్ను కన్నులారా చూస్తున్నాను, నన్ను నేను అసహించుకొని ధూళిలో పడి నేను పశ్చాత్తాపడుతున్నాను. ఇప్పుడు వచ్చింది నీతి అంటే. ఊరకనే నీతి రాదు. అబ్రహాము దేవుని నమ్మాను. అబ్రహాము ఇస్సాకుని బలి అర్పించాడు కాబట్టి నీతిమంతుడని బైబిల్ చెప్పలేదు. ఏదైతే నమ్మాడో దాన్ని ఇంప్లిమెంట్ చేశాడని చెప్పి గలతీయులు రాసిన పత్రిక, రోమన్స్, ఇంకా యాకోబు రాసిన పత్రిక దాన్ని ఇంప్లిమెంట్ చేసింది. అంతేగాని అబ్రహాము మోరియా పర్వతం మీద ఇస్సాకుని బలిగా అర్పించాడు కాబట్టి నీతిమంతుడని బైబిల్ అన్నడూ చెప్పదు. తను నమ్ముకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేశాడని చెప్పింది. అంతే వాస్తవానికి. మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, నీ లోపల మనం ప్రభువుని నమ్ముకోగానే మనలో నివసించే పరిశుద్ధాత్మ వల్ల కలిగిన ఇంప్లిమెంట్స్ లేదా అక్కడ వల్ల కలిగినటువంటి ఆ యొక్క వైబ్రేషన్ లేదా ఆ సెన్స్ నాకు లేకపోతే ప్రతిదీ ఎక్కడి నుంచి మొదలవుద్దో తెలిసే? నాలోంచి మొదలవుతాయి. నేను నాలోంచి మొదలయ్యి నాలోనే ముగించబడి నేను పరలోకానికి ఎక్కిపోలేను. నేను ఎవరిని పరలోకానికి ఎక్కిపోయేలా క్రియేట్ చేయలేను. ఉన్న మాటలో నేను అయోగ్యుడైన దాసుని. అపోస్తలుల పౌలు అటు చెప్పలే. మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు మా సొంత బలంతో రాలా. మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు మా సొంత క్లీన్, ఎంతో గౌరవ మర్యాదలతో కూడిన మొరాలిటీతో మీ దగ్గరికి రాలా. మా సొంత కాన్సెప్ట్లతో మేము రాలా. ఇది మంచి, ఇది రైట్ అని చెప్పుకుని ఒక తర్జన భర్జనతో మీ దగ్గరికి రాలా. మా లోపల ఒక ఆయన ఉన్నాడు, స్పిరిట్ ఆఫ్ హోలీ. ఆయన వల్ల ఇనిషియేట్ చేయబడిన దాంట్లోంచి మేము వచ్చాం అని చెప్పాడు. సో థర్డ్ వన్ చూసి నేను ముగించాను. రైట్. మూడోది ఏంటంటే అది వాస్తవానికి సంపూర్ణ నిశ్చయతతో వచ్చాడు. వాస్తవానికి మీరు గమనించండి, సంపూర్ణ నిశ్చయిత అనే పదానికి మనం దాన్ని ఎలా చెప్పవచ్చు అంటే, ఇట్ ఈస్ అ రెవల్యూషన్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ అన్ అండర్స్టాండింగ్, బట్ ఇట్స్ ఎ రెవల్యూషన్. ప్రత్యక్షతకి గ్రహింపుకు ఉన్న తేడా మనం గమనిస్తామా? మన మెదడు బాగా అర్థం చేసుకుంటే వచ్చేది గ్రహింపు. కానీ మన ప్రత్యక్షత అంటే మన ఆత్మ నేరుగా కట్టిని తీసిన తర్వాత ఏదో చూసింది, అది చూసిందని మర్చిపోద్దా? ఎన్నడికి మర్చిపోదు. మనం దేవుణ్ణి నమ్ముకున్నాం అనేది ఒక ప్రత్యక్షత. అందుకే ఇప్పుడు కూడా దాని మీద మనకు డౌట్ లేదు. వచ్చిందా? డౌట్ రాలేదు. మనం చాలా చేసే పనుల విషయంలో మనకు చాలా డౌట్లు ఉంటాయి. ఎందుకంటే అది దేవుడి వల్ల కలిగినో లేదో మనకి తెలియదు. బికాస్ దే వర్ నాట్ యాజ్ రెవల్యూషన్. వాటి రెవల్యూషన్ కాదు. బట్ సువార్త అనేది అట్లాంటిది కాదు. కంప్లీట్ అది ఎలా ఉంటుందంటే అష్యూరెన్స్, నిశ్చయత, కాన్ఫిడెన్స్. ఒక మాటలో అది ఎక్కడి నుంచి వచ్చింది? రెవల్యూషన్ నుంచి వచ్చింది. వాస్తవానికి ప్రత్యక్షత నుంచి వచ్చింది. అపోస్తలుడు పౌలు అంటాడు, దేవుడు నాలోంచి తను బయలుపరచని ఉద్దేశించినప్పుడు నేను ఎవరితో సంప్రదించలా. ఏంటి ఆ పదానికి అర్థం? ప్రత్యక్షతకు ఉన్నటువంటి బలం, ధైర్యం అలాంటిది. మన లైఫ్లో కూడా అంతే. మనకు అది తెలియాలా. సమయానికి తగ్గట్టుగా సువార్త చేస్తాం. మీరు గమనించండి, చర్చ్లో మెంబర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? వెంటనే వ్యాపారం మొదలు పెట్టాలా. ఏంటది? సువార్త. మీరు గమనించి జనరల్గా జరగదా అన్న? మనం ఒక రకమైన బిజినెస్ మొదలు పెడతాం. ఏంటది? ఈ ఉద్యోగాలు కొన్ని రోజుల తర్వాత అవి ఒక దశకు వచ్చేస్తాయి, మనల్ని ఖచ్చితంగా తీసేస్తాయి. కానీ ఈ ఉద్యోగం మనల్ని ఎక్కడ తీసేది. మనం దీన్ని పెంచుకున్నాం అనుకోండి, మన పిల్లలు ఇంప్లిమెంట్. దిస్ ఈజ్ నాట్ రెవల్యూషన్. అసలు నీకు సువార్త అంటే ఏంటి తెలియలేదు. ఇట్లాంటివి మనం కొనుక్కోమా? నంబర్ ఆఫ్ కానీ మన లోపల ఒక నిశ్చయత ఉంది. అది రెవల్యూషన్. అది ఎన్నటికి పోదు.
అది మనల్ని బ్రూడ్ అవుతా లోపల అది పొదుగుతూ ఉంటుంది. అపోస్తులు పౌలు అనలేదా ఆ పదం? దయచేసి ఆ పదాన్ని నేను చదవాలని మీకు ఆశపడుతుంది. 2 Corinthians 5:14 ప్లీజ్. 2 Corinthians 5:14. 2 Corinthians 5:14 ప్లీజ్. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది. దేనికోసం? సువార్త చెప్పడానికా? క్రీస్తు ప్రేమ మమ్మల్ని ద లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ కన్స్ట్రైనింగ్ అస్. ఎందుకు? ఎలాగనగా, అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిరనియు జీవించు వారి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిరనియు నిశ్చయించుకొనుచున్నాము. ఇది కంప్లీట్ అష్యూరెన్స్ లేదా సరైన నిశ్చయత. హడ్సన్ టేలర్ తను చచ్చిపోయే ముందు ఓ మాట చెప్పాడు. తన 70th బర్త్డేలో మనుషుల దగ్గర నుంచి మీరు ఏం కోరుతున్నారు సార్ అంటే ఆయన ఏమన్నాడంటే, మనుషులు క్రీస్తుకు బానిసలు అవ్వాలి, ఇదే నా జీవితంలో ఉన్నటువంటి గోల్ అన్నాడు. నమ్ముకోవడం, సౌకర్యాలు తీర్చుకోవడం, వాళ్ళ ప్రార్థనకు జవాబులు పొందడం బెగ్గర్లో కూడా జరిగింది. బెగ్గర్లు అరిస్తే దొరకదా? ఆహారం వాళ్ళకి దొరుకుతుంది. దేవుడి దగ్గర ఆయనకి ప్రార్థన చేసి పొందిన వాళ్ళు లేరా? చాలామంది పొందారు. స్టిల్ దే ఆర్ స్టాండింగ్ అవుట్ సైడ్. వాళ్ళు బెగ్గర్ లెక్క ఉన్నారు. బట్ కానీ వీఆర్ నాట్ బెగ్గర్స్. మనుషులు తమ రక్షకుడిని, తమ యజమాని, తన సహోదరుని కలుసుకోవాలి అని చెప్పి హడ్సన్ టేలర్ చెప్పాడు. తన లైఫ్లో ఎంతో లోతుగా మాట్లాడాడు. నాకు ఆ మాటలు చదివినప్పుడు నా కళ్ళం నీళ్ళు వచ్చాయి. అతనికి ఉన్న దర్శనం సువార్త అనే ఒక వ్యాపారం కాదు. అతనికి ఉన్న దర్శనం చర్చ్ని బిల్డ్ చేయడానికి, కొంతమందిని గ్యాదర్ చేయడం కాదు. అతనికి ఉన్న దర్శనం క్రీస్తు లాంటి సహోదరుని తయారు చేయడం, క్రీస్తుతో కలిసి తిరగలిగి. ఏదైనా తోటలోకి మళ్ళా పాము వచ్చి మిమ్మల్ని మోసం చేయలేనంత రీతిలో, మోసపోలేనంత రీతిలో ఉండే సహోదరులు క్రియేట్ అవ్వడం. అపోస్తలుడు పౌలు చెప్పలా గలతీయులు రాసిన పత్రికలో, అయ్యో మళ్ళా మిమ్మల్ని శత్రువు మోసం చేస్తాడు. నాకు కొరింథీయులు రాసిన పత్రికలో రాసు, మళ్ళా సర్పం తన కుయుక్తితో అవ్వను మోసం చేసినట్టు మిమ్మల్ని మళ్ళా మోసం చేస్తుందేమో అని చెప్పి నాకు భయంగా ఉంది. ఈ రోజుకి మన స్వయాన్ని లేపాడు మనం మోసం చేస్తూనే ఉన్నాడు. మనం సహోదర ప్రేమ అర్థం చేసుకుంటే మన స్వయాన్ని చంపేవాళ్ళు మన కళ్ళ ముందే ఉంటారు. వాళ్ళు మనల్ని చంపుతూ ఉంటారు. మన స్వయంలో తెలియకుండానే కొత్త జీవనంలో పాలిభాగస్వాములం అవుతాం. ఈ అష్యూరెన్స్ మనకు ఉండాలా. ఇది సువార్తలో ఉన్నటువంటి అసలైన ఆస్పెక్ట్. ఈ 3 విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం చూసింది ఏంటంటే ఏర్పాటు. అంటే దాని అర్థం, దానికి ఉన్నటువంటి అసలైనటువంటి ఆ కంటెంట్ ఏంటంటే దేవుడి యొక్క ఏర్పాటు. అది సహోదర ప్రేమ, అది సహోదరత్వం, క్రీస్తు యొక్క సారూప్యం. అది దేవుడు చూశాడు. నిజానికి అదే మనం కూడా చూడాలి. సెకండ్ ఏంటంటే ఇక్కడ మనం వెంటనే తెస్సలోనికీ రాసిన పత్రికలోకి వచ్చినప్పుడు ఎలాంటి వైబ్రేషన్తో మనం ఉండాలంటే శక్తితో ఉండాలి. డెఫినెట్లీ అది మన శక్తి కాదు, క్రీస్తునందు వినియోగపరిచిన ఆ బలాతిశయం. అది మనకు కావాలి. మనం చచ్చిపోతే సార్ మనం లేపేవాడు ఖచ్చితంగా పనిచేస్తాను మన జీవితంలో. నా లైఫ్లో నేను కళ్ళు మూసుకొని చెప్పగలను, నేను చచ్చిన ప్రతిసారి ఆయన నన్ను ఏం చేస్తాను తెలుసా? లేపుతున్నాడు. ఇది నాకు చేత కాదు, నేను చచ్చానని చెప్పిన ప్రతిసారి ఆయన ఏం చేస్తాను తెలుసా? ఇంత ముందు గడియలు కూడా ఇక్కడ చెప్పడం నాకు చేత కాదని నేను చచ్చాను. యాక్చువల్గా తెలియకుండా లెగుస్తాను, నాకు అర్థం కావట్లేదు. మనం దీన్ని అనుభవపూర్వకంగా చూడగలుగుతున్నప్పుడు అలాంటి జీవం మనల్ని వ్యక్తం చేస్తూ ఉంటాం. అంతేకాదు ద స్పిరిట్ ఆఫ్ హోలీ అనే దాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటాం. మన లోపల నుంచి ఉత్పత్తి అయ్యేది మన మెదడులోంచి కాదు, మన సొంత ఇష్టాల నుంచి కాదు, లోపల నివసించే ఆ పర్సన్ దగ్గర నుంచి అది ఇనిషియేట్ చేయబడాలి. అది మనకు అర్థం అవ్వాలి. అండ్ ద థర్డ్ వన్, ఎన్నటికీ మారినటువంటి విధానంలో రెవల్యూషన్ మనం కలిగి ఉండాలి. ఈ 3 విషయాలతో మనం స్వార్థ ప్రకటించడానికి దేవుడు మనకు సహాయం చేయాలి. సో మీరందరూ రాగలిగారు, నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ సువార్తలు చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. మీరందరూ పరిచర్య నిలిచి ఉండే ఫలాన్ని కలిగించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి చిన్న మినిస్ట్రీ కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే, ద్రాక్షవల్లిలో తీగలన్నీ తెంపేస్తే ద్రాక్షవల్లి ఏమైనా మిగిలిద్దా? అట్టగే మనం అందరూ ఒకళ్ళొకళ్ళు తెగిపోయాం అనుకోండి, ఏమైనా మిగులుతామో? మనం ఎవరు మిగలం కదా. సో ఎంత దూరం అయినప్పటికీ నా మాట మన్నించి రాగలిగిన నా సహోదరులందరికీ హృదయపూర్వక వందనాలు. మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు ప్రార్థన